నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సహజ వనరులు సమర్థ వినియోగంతోనే దేశ ప్రగతి సాధ్యమన్న ప్రధాని పరిశోధనల్లో సామాజిక బాధ్యత ప్రతిబింబించాలని శాస్త్రవేత్తలకు పిలుపు ప్రపంచ స్థాయి ప్రయోగాలను ప్రాథమిక దశలోనే చేపట్టాలన్న మోదీ సామాన్యుడి అవసరాలు తీర్చడమే లక్ష్యం కావాలని సైన్స్ కాంగ్రెస్ లో సూచన యువ శక్తితోనే భారత్ అగ్రరాజ్యంగా ఎదుగుతుందన్న చంద్రబాబు ప్రధాని మోదీ చేపట్టిన సంస్కరణలు అందుకు దోహదం చేస్తాయని స్పష్టీకరణ తెలంగాణలో మత్స్య పరిశ్రమను సుసంపన్నం చేస్తామన్న కేసీఆర్ మత్స్య కార్పొరేషన్ 2 ప్రత్యేక కళాశాలలు ఏర్పాటు చేస్తామని శాసనసభలో ప్రకటన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై స్టే ఎత్తేసిన హైకోర్టు తాగునీటి అవసరాలకే వినియోగిస్తామన్న తెలంగాణ ప్రభుత్వ హామీతో ఉత్తర్వులు సమాజ్వాదీ పార్టీలో సయోధ్య ప్రయత్నాలు మరోసారి విఫలం ములాయం అఖిలేష్ చర్చల్లో కరువైన ఏకాభిప్రాయం ఎన్నికల గుర్తు దక్కించుకునే ఎత్తులు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు ఈ నెల 31న రాష్ట్రపతి ప్రసంగం ఫిబ్రవరి 1న ఉభయ సభల ముందుకు 2017-18 ఆర్థిక పద్దు దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం అందుబాటులోని సహజ వనరులను సమర్థంగా ఉపయోగించుకునేలా శాస్త్రవేత్తలు యువత పరిశోధనలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తిరుపతిలో జరుగుతున్న 104వ జాతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ స్థానిక అవసరాలే ప్రాతిపదికగా పాఠశాల విద్యార్థుల్లో మెదిలే 10 లక్షల అత్యుత్తమ ఆలోచనలకు పదును పెట్టి ప్రోత్సాహకాలిస్తామన్నారు. ఈజ్ ఆఫ్ సైన్స్ ను అందుబాటులోకి తెచ్చేందుకు దేశవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక మౌలిక వసతులు కల్పిస్తామన్న ప్రధాని కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా పరిశోధనలకు పెద్దపీట వేయాలని సూచించారు. ఇదే సమయంలో శాస్త్రవేత్తలు తమ వంతు సామాజిక బాధ్యతను నిర్వహించాలని కోరారు. తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వేదికగా 5 రోజులు జరగనున్న 104వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు, ప్రముఖ శాస్త్రవేత్తలు హాజరైన సైన్స్ కాంగ్రెస్ లో సాంకేతిక పరిశోధనల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన శాస్త్రవేత్తలకు మోదీ అవార్డులు ప్రదానం చేశారు. ప్రపంచవ్యాప్తంగా విస్తృతమవుతున్న సైబర్ భౌతిక పరిశోధనలపై దృష్టి పెట్టాలని శాస్త్రవేత్తలకు మోదీ సూచించారు. వ్యవసాయం, పరిశ్రమలు, రక్షణ రంగాలకు సరిపోయే పరిజ్ఞానాన్ని రూపొందించాలని కోరారు. శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు ప్రభుత్వం పూర్తిగా సహకారమందిస్తుందని హామీ ఇచ్చారు. We equally need to keep an eye on the rise of disruptive technologies and be prepared to leverage them for growth. This technology should aim to convert agri and bio-waste to satisfy multiple needs of electricity, clean water, crop processing and cold storage. The role of science in planning, decision making and governance has never been more important. We need to develop and deploy geo-information systems to meet the development goals of our citizens, Gram Panchayat, districts and states. దేశంలో విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ విభాగాలు, పరిశోధనా సంస్థలు సమన్వయంతో పనిచేసి 12 కీలకమైన రంగాల్లో పరిశోధనలు చేపట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు. Our base science and technology institutions should further strengthen their basic research in line with leading global standards. Translating this basic knowledge into innovation, startups and industry will help us achieve inclusive and sustainable growth. By 2030, India will be among the top 3 countries in science and technology and will be among the most attractive destinations for the best talent in the world. Science must meet the rising aspirations of our people. We must address the problem of urban-rural divide and work for inclusive development, economic growth and employment generation. భారతదేశం చుట్టూ ఉన్న సువిశాలమైన సముద్ర తీరాన్ని అవకాశంగా మలుచుకోవాలన్న ప్రధాని శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం అగ్రగామిగా వెలసిల్లుతుందన్నారు. The oceans that surround the Indian peninsula have over 1,300 of our islands. They also give us a 7,500 kilometer coastline and 2.4 million square kilometers of exclusive economic zone. They contain
enormous opportunities in energy, food, medicine, and a host of other natural resources. The ocean economy could be a significant dimension of our sustainable future. The Ministry of Earth Sciences is working to launch a deep ocean mission to explore, understand, and harness these resources in a responsible way. బహుళజాతి సంస్థలు సామాజిక బాధ్యతగా శాస్త్ర సాంకేతిక మౌలిక వసతుల కోసం పెట్టుబడులు పెట్టాలని కోరిన మోదీ పాఠశాల విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీస్తామన్నారు. Seeding the power of ideas and innovation in school children will broaden the base of our innovation pyramid and secure the future of our nation. As a step in this direction, Ministry of Science and Technology is initiating a program focused on students of classes 6 to 10. The program will scout, mentor, reward, and showcase 10 lakh top innovative ideas focused on local needs from 5 lakh schools. అమెరికాలోని లెగో ప్రాజెక్ట్ భాగస్వామ్యంతో భారతదేశంలో ఆధునిక పరిశోధనాశాలను నెలకొల్పుతున్నట్లు ప్రకటించారు. యువశక్తితో భారత్ త్వరలోనే అగ్రరాజ్యంగా ఎదుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ఇందుకు దోహదం చేస్తాయన్నారు. తిరుపతిలో జరుగుతున్న జాతీయ సైన్స్ కాంగ్రెస్ లో పాల్గొన్న ఆయన ప్రధాని ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని అందిపుచ్చుకుని ₹149కే టీవీ, అంతర్జాల, ఫోన్ కనెక్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే ఇది అత్యంత చౌకని వ్యాఖ్యానించారు. బయోమెట్రిక్ ద్వారా పింఛన్లు, రేషన్ పంపిణీ చేస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్కి దక్కిందన్నారు. Our Prime Minister with the action plan promoted innovation, incubation and startup. These are the orders. He made it very clear. We are very happy with that. We are, as a matter of fact, all schools we are having innovation center. All colleges we are having innovation and also incubation centers. Ultimately, we wanted to replicate Silicon Valley in India. That is in Andhra Pradesh under the leadership of our Prime Minister Narendra Modi ji. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. జాతీయ సైన్స్ కాంగ్రెస్ లో పాల్గొన్న తర్వాత రోడ్డు మార్గంలో తిరుమల చేరుకున్న ప్రధాని అక్కడ సంప్రదాయ వస్త్రాల్లో మహాద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. తరువాత రంగనాయకుల మండపంలో ప్రధానికి వేదాశీర్వచనాలు పలికిన వేద పండితులు శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. ఈ పర్యటనలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని వెంటే ఉన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే వనరుగా మత్స్య రంగాన్ని అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. చెరువుల్లో చేపల పెంపకాన్ని సమగ్ర రీతిలో చేపట్టి అభివృద్ది చేస్తే 5,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. మత్స్య కార్పొరేషన్ ఏర్పాటు సహా 2 ఫిషరీ కళాశాలలు ఏర్పాటు చేసి చేపల పెంపకాన్ని పరిశ్రమగా అభివృద్ది చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ శాసనసభలో మత్స్య పరిశ్రమ అభివృద్దిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. మత్స్య పరిశ్రమ అభివృద్ది కోసం చేపడుతున్న చర్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు వివరించారు. మత్స్య రంగంలో దళారులకు అడ్డుకట్ట వేసి ఆ రంగంలో పనిచేసే వారి సంక్షేమానికి తాను బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. మనం ఎక్స్ప్లాయిట్ చేస్తే అధ్యక్ష, ఎకానమిస్టులు ఈ రంగంలో ఉన్న నిపుణులు చెప్పిన దాన్ని బట్టి 4,500 నుంచి 5,500 కోట్ల రూపాయల చేపలు తెలంగాణలో ఉత్పత్తి చేసే ఆస్కారం ఉంది. మనం వచ్చే అకాడమిక్ ఇయర్ లో డెఫినెట్ గా 2 ఫిషరీస్ కాలేజీలు నెలకొల్పుతాం అధ్యక్ష. ఇవన్నీ నిర్వహించేటువంటి ఫిషరీస్ ఫెడరేషన్ కేవలం 400 చిల్లర ఉన్నారు అధ్యక్ష. ఒక 80-85 ఖాళీలు కూడా ఉన్నాయి. ఆ సిబ్బంది ఏ మూల కూడా చాలరు. నెక్స్ట్ మంతే నోటిఫికేషన్ ఇచ్చి ఇంకొక 500-600 మందిని కూడా ఫిషరీస్ కార్పొరేషన్ లో రిక్రూట్మెంట్ కూడా చేస్తాం అధ్యక్ష. భవిష్యత్తు కోసం మనం టార్గెట్ చేసేది అట్లీస్ట్ 10-11 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి అధ్యక్ష. ఎందుకంటే ఇది నిరంతరంగా ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేటువంటి గొప్ప టూల్ అధ్యక్ష. అట్లా చూస్తా ఉన్నాను నేను, గొప్ప వనరు. తరువాత మాట్లాడిన కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేయగా సభలో ఇరువురి మధ్య స్వల్ప సంవాదం జరిగింది. రాష్ట్రంలో దాదాపు 46,000 చెరువులు, కుంటలు చిన్న పెద్ద ఉంటే ఈసారి దాదాపు 35,000-40,000 చెరువు కుంటల్లో నీరు జలకాలు ఉట్టిపడుతుంది అధ్యక్ష. మనం చేపలు వేసింది కేవలం 3,900 చెరువులు మాత్రమే అని చెప్పంటున్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఒక 6 మాసాల ముందు తీసుకుని ఉండున్నాడు, ఇంకా బాగుంటుందనేది నా యొక్క సూచన అని చెప్పంటూ నేను. వాళ్ళు తీసుకున్న లెక్క ఏంటంటే ఈ 4,000 చెరువులు ఏదైతే ఉందో
ఇవి 6 నెలలకు పైబడి నీళ్లు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వేస్తాం, వేరే కాడ వెయ్యరు. వాళ్ళు అనుసరించిన విధానం అది. ముఖ్యమంత్రి అంటే 6 నెలల నుంచి అనుకునేది ఉండేనట, జీవన్ రెడ్డి నాకు 7 కింద చెప్పేది ఉండేనట. ఇదే అధ్యక్ష, ఏదో విమర్శ చేద్దామని ప్రయత్నం ఎందుకు? జీవన్ రెడ్డి గారు మంచి చేసినప్పుడు అభినందించాలి కదా, ఆ సంస్కారం కూడా ఉండాలి. మరింత మెరుగు ఆలోచన చేస్తుంది, సంతోషం అధ్యక్ష, కాదంటం లేదు. కానీ కాంగ్రెస్ ఏం చేసిందని చెప్పి అనడం అనేది ఇది కొంత విమర్శనాత్మకంగా చూడాల్సి వస్తుందని చెప్పని మేము మనం చేస్తున్నాం అధ్యక్ష. నవంబర్ లేచిండ్రు, అక్టోబర్ లేచిండ్రు, చెరువులు నిండిందే అప్పుడు అధ్యక్ష. ఒకటే మాట అధ్యక్ష, ఎక్కువ నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. బేగం బజార్లో స్థిరపడ్డటువంటి చేపల వ్యాపారులు బ్రహ్మాండంగా ఇక్కడ బర్ధిల్లి కోటీశ్వర్లు అయిపోయిన అధ్యక్ష. మత్స్య కార్మికులు మాత్రం మీ రాజ్యంలో ఎక్కడ ఉన్నారో అక్కడనే ఉన్నారు. చేతి వృత్తుల సంరక్షణకు ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే బడ్జెట్లోనే మత్స్య, గొర్రెల పెంపకం విధానాన్ని తీసుకొస్తామని ప్రకటించారు. చేనేతకు చేయూతనివ్వాలని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రముఖులను ఆహ్వానించారు. తాను చేనేత వస్త్రాలు ధరిస్తున్నానని, అందుకు మీరు సిద్దమా అంటూ ట్విట్టర్ ద్వారా పలువురు ప్రముఖులకు కేటీఆర్ సందేశం పంపారు. ఇందులో సినీ నటులు కమల్ హాసన్, మహేష్ బాబు, నాగార్జున, రానా, సమంత, మంచు లక్ష్మిలకు ఆహ్వానం పంపారు. ప్రముఖ పాత్రికేయుడు రాజ్దీప్ సర్దేశాయ్, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్లను కూడా ఆహ్వానించారు. చేనేత వస్త్రాలు ధరించడం ద్వారా నేతన్నలకు చేయూతనివ్వాలని టెన్నిస్ తార సానియా మీర్జా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధులను కూడా మంత్రి కేటీఆర్ కోరారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏర్పడ్డ నగదు కొరత కారణంగా పేదలు, రైతులు పడుతున్న ఇబ్బందుల్ని తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంకు మరిన్ని చర్యలకు ఉపక్రమించింది. అందుబాటులో ఉన్న నోట్లలో కనీసం 40% గ్రామీణ ప్రాంతాల్లో సరఫరా చేయాలని బ్యాంకులకు నిర్దేశించింది. స్థానిక అవసరాలకు తగినట్లుగా నగదు సరఫరా జరగడం లేదని గుర్తించి ఈ మేరకు చర్యలు చేపడుతున్నట్లు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, ఇతర వాణిజ్య బ్యాంకుల గ్రామీణ శాఖలకు, వైట్ లేబుల్ ఏటీఎంలకు, తపాలా కార్యాలయాలకు ప్రాధాన్యమిచ్చి నోట్లు పంపిణీ చేయాలని, 100 రూపాయల కన్నా తక్కువ విలువైన నోట్లను ఉదారంగా అందించాలని రిజర్వ్ బ్యాంక్ సూచించింది. నగదు కొరత ఇబ్బందులు తీర్చేందుకు బ్యాంకులు మరిన్ని చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరిన కొద్ది రోజులకే ఆర్బీఐ ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించింది. సంప్రదాయానికి భిన్నంగా ఈ ఏడాది నుంచి వార్షిక బడ్జెట్ను ఫిబ్రవరి మొదట్లోనే పార్లమెంటుకు సమర్పిస్తామని ప్రకటించిన కేంద్రం అందుకనుగుణంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలపై ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. అదే రోజున రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనుండగా ఆ తరువాత 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్రం పార్లమెంటు ముందు పెట్టనుంది. ఫిబ్రవరి 1వ తేదీన సాధారణ బడ్జెట్ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సభకు సమర్పిస్తారని పార్లమెంటరీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. గతానికి భిన్నంగా ఈ ఏడాది నుంచి రైల్వేల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ను ప్రవేశపెట్టకుండా సాధారణ బడ్జెట్లో భాగంగానే రైల్వే పద్దును ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. తొలి విడత బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది. ఈ ప్రాజెక్టు ఏడాది పాటు కేవలం తాగునీటి అవసరాల కోసమే వినియోగిస్తామని తెలంగాణ సర్కార్ హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఈ ఏడాదిలోగా అటవీ, పర్యావరణ, వన్యప్రాణి సంరక్షణ తదితర సంస్థల నుంచి అనుమతులు తీసుకుని ఆ తర్వాతే సాగునీటి అవసరాలకు ప్రాజెక్టును నిర్మిస్తామని తెలంగాణ ఏజీ హైకోర్టుకు తెలిపారు. అంతేకాకుండా అమరాబాద్ రిజర్వ్ అటవీ ప్రాంతాన్ని ప్రాజెక్టు నుంచి తప్పిస్తూ అందులో మార్పులు చేస్తున్నట్లు కోర్టుకు ఏజీ వివరించారు. ప్రాజెక్టును ప్రస్తుతానికి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసమే వినియోగిస్తామని తెలిపిన ఏజీ దాహార్తి తీర్చే ప్రాజెక్టులను అనుమతులు అక్కర్లేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఏజీ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ప్రభుత్వ వాదన వినకుండా ఏకపక్షంగా ఎన్జీటీ స్టే ఇవ్వడాన్ని తప్పుపట్టింది. తాము స్టేపై మాత్రమే నిర్ణయం వెలువరించామన్న హైకోర్టు తుది నిర్ణయం మాత్రం ఎన్జీటీదేనని పేర్కొంది. ఈ నెల 17న ఎన్జీటీలో తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయనుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పరిధిలోని ఉద్దాన ప్రాంత వాసులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న మూత్రపిండాల వ్యాధుల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉద్దానం వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించిన పవన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యపై తీవ్రంగా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఇచ్చాపురం శ్రీ మణికంఠ థియేటర్లో ఉద్దానం బాధితులతో ప్రత్యేకంగా సమావేశమైన పవన్ రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు కేటాయించి ఉద్దానం బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి అక్కడ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన వాళ్లను ఏ విధంగా ఆదుకుంటారో 2 రోజుల్లో స్పష్టం చేయాలన్నారు. జనసేన పార్టీ నుంచి 5 సభ్యుల కమిటీ ఈ ప్రాంత సమస్యలపై 15 రోజుల్లో నివేదిక ఇస్తుందన్న ఆయన ఆలోపు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తానే ముందుండి ప్రజా ఉద్యమాన్ని నడుపుతానని హెచ్చరించారు.
మీరు పుష్కరాలు అని చెప్పి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టగలరు, క్యాపిటల్ కోసం అని చెప్పి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టగలరు. కానీ ఉద్దానం ఇక్కడ మనుషులు చనిపోతున్నప్పుడు, పిల్లలు అనాథలు అవుతున్నప్పుడు మటుకు మీ దృష్టికి రాకపోవడం చాలా బాధ కలిగిస్తుంది. ప్రజల కోసం మీరు ఉన్నారు, ప్రజల వల్ల మీరు ఎన్నికయ్యారనుకున్నప్పుడు మీరు దీన్ని నిర్లక్ష్యం చేయడం, దీన్ని ఖచ్చితంగా జనసేన ఖండిస్తుంది. వచ్చి 48 గంటల్లో ఈ కిడ్నీ వ్యాధి వల్ల అనాథలైపోయిన పిల్లలకి ప్రభుత్వం ఏదో ఒక రకమైన సహాయం చేయవలసింది కదా, ఆర్థికంగానా లేదంటే మీరు వాళ్ళని దత్తత తీసుకొని, ప్రభుత్వాలు దత్తత తీసుకొని వారికి ఏ విధంగా మీరు అండగా ఉంటారు, ఈ రెండు మీరు చేయాల్సిన అవసరం. శ్రీకాకుళం జిల్లాలోని 7 మండలాల్లో కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నట్లు ఇప్పటికే ప్రభుత్వం గుర్తించి అధ్యయనం కూడా చేయించిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. అమెరికా నుంచి వచ్చిన బృందం అధ్యయనం చేసినప్పటికీ వ్యాధి కారకాలను గుర్తించలేకపోయిందని తెలిపారు. ఆయా మండలాల్లో ప్రజల ఆహారపు అలవాట్లు, అక్కడి వాతావరణం, తాగునీటిపై ముంబైలోని పరిశోధనా సంస్థతో అధ్యయనం చేయిస్తున్నామని, త్వరలోనే ఆ నివేదిక వస్తుందని కామినేని వివరించారు. 7 మండలాల్లో మూత్రపిండ సంబంధిత వ్యాధులకు చికిత్స చేసేందుకు శ్రీకాకుళం రిమ్స్, టెక్కలిలో 2 డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయని, ఈ నెల 5న పాలకొండలో మరో డయాలసిస్ కేంద్రం ప్రారంభించనున్నట్లు చెప్పారు. అవసరమైతే మరిన్ని కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నెల్లూరు బాణాసంచా పేలుడు మృతుల కుటుంబాలను ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 15 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. తూర్పుగోదావరిలో గతంలో ఇలాంటి ఘటన జరిగినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని వ్యాఖ్యానించారు. నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జగన్ ఓదార్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేటలో నిర్మించిన 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం దేశానికి ఆదర్శప్రాయమని కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ అన్నారు. ఆ గ్రామాల్లో పర్యటించిన ఆయన 2 ఊర్లలో కలియ తిరిగారు. 2 పడక గదుల ఇళ్లు, కమ్యూనిటీ హాల్ను పరిశీలించారు. గ్రామస్తులతో ముచ్చటించిన ఆయన నోట్ల రద్దు, తదనంతర పరిణామాలపై ప్రజలతో ముచ్చటించారు. నల్లధనంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నుగా నిలిచారని గుర్తు చేసిన గోయల్ తెలంగాణలో చేపట్టే ప్రతి అభివృద్ది కార్యక్రమానికి కేంద్రం సహకరిస్తుందని తెలిపారు. కోడి పందేలపై నిషేధం విధిస్తూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ భారతీయ జనతా పార్టీ నేత రఘురామకృష్ణంరాజు సుప్రీంలో సెలవుకాలీన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కాళ్లకు కత్తి కట్టకుండా కోడి పందేలు నిర్వహించడం 6000 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోందని వ్యాజ్యంలో ఆయన పేర్కొన్నారు. ఈ సంప్రదాయంపై నిషేధం విధించడం సమంజసం కాదని తెలిపిన రాజు, రైతులు పెంచుకుంటున్న కోళ్లను పోలీసులు ఎత్తుకెళ్లారని, వాటిని తిరిగి ఇప్పించేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంను కోరారు. కాళ్లకు కత్తి లేకుండా కోడి పందేలు నిర్వహించేలా ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసిన రాజు, ఏపీ సర్కార్ సహా ఏపీ డీజీపీ, జంతు సంరక్షణ సంస్థలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. 18 ఏళ్లుగా ఓ వ్యక్తి కడుపులో ఉన్న కత్తెరను తొలగించి అతడి ప్రాణాల్ని కాపాడారు వియత్నాం వైద్యులు. బ్యాక్యాన్కు చెందిన మావన్ నాట్ 1998లో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అప్పుడు మావన్కు శస్త్రచికిత్స చేసిన సర్వజన ఆసుపత్రి వైద్యులు అతడి కడుపులో 15 సెంటీమీటర్ల పొడవైన కత్తెరను వదిలేసి కుట్లు వేసేశారు. శస్త్రచికిత్స తరువాత కడుపు నొప్పి వస్తుండగా సాధారణ మాత్రలతో నెట్టుకొచ్చిన మావన్ ఇటీవల ఆ బాధ ఎక్కువైనందున 18 ఏళ్ల క్రితం శస్త్రచికిత్స చేసిన ఆసుపత్రికి వెళ్లాడు. 54 ఏళ్ల మావన్ను పరీక్షించిన వైద్యులు అతడి కడుపులో కత్తెర ఉన్నట్లు గుర్తించి శస్త్రచికిత్స చేశారు. మావన్ కడుపులో తుప్పుబట్టి విరిగిపోయి ఉన్న కత్తెరను బయటకు తీశారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు నిట్ట నిలువునా చీలిన సమాజ్వాదీ పార్టీని మరోమారు ఏకతాటిపైకి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు తెలిసింది. ములాయం, అఖిలేష్ 2 గంటల పాటు చర్చించినప్పటికీ సయోధ్య కుదరలేదని తెలుస్తోంది. ఈ నెల 1న మద్దతుదారుల సాయంతో ములాయంను జాతీయ అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆ బాధ్యతలు స్వీకరించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఉదయం తండ్రికి ఫోన్ చేసినట్లు తెలిసింది. ఢిల్లీ నుంచి ములాయం లక్నవూకు రాగానే ఆయన నివాసానికి వెళ్లిన అఖిలేష్ భవిష్యత్తు కార్యాచరణపై విస్తృత చర్చలు జరిపారు. కలిసి ముందుకు సాగడంపై వేర్వేరు ప్రతిపాదనలు చర్చకు వచ్చినా వాటిపై 2 వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలిసింది. ఇప్పటికే ఆలస్యమైందని, ఇక సయోధ్య కుదిరే అవకాశం లేదని అఖిలేష్ వర్గం నేతలు చెప్పారు. అయితే 2 వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు యత్నిస్తున్న ఎస్పీ సీనియర్ నేత ఆజం ఖాన్ సయోధ్య సాధ్యమేనని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతకుముందు సమాజ్వాదీ పార్టీ ఎన్నికల చిహ్నమైన సైకిల్ను తమకే కేటాయించాలని అఖిలేష్ వర్గం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఢిల్లీలో ఈసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన రామ్ గోపాల్ యాదవ్, నరేష్ అగర్వాల్, కిరణ్మయ్ నందా ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. దాదాపు 90% మంది పార్టీ నేతలు అఖిలేష్కే మద్దతిస్తున్నందున సమాజ్వాదీ పార్టీ తమకే చెందుతుందని వివరించారు. ఈ అంశంపై ములాయం సింగ్ సోమవారమే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కలిశారు.
పార్టీ అధ్యక్షుడిగా అఖిలేష్ ఎన్నిక రాజ్యాంగ విరుద్దమని, ఎస్పీ సారథిగా తానే కొనసాగుతానని ఈసీకి స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు బుధవారమే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నందున సైకిల్ గుర్తును ఎవరికి కేటాయించాలన్న అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ఈసీకి ఎక్కువ సమయం లేదు. మధ్యేయ మార్గంగా సైకిల్ గుర్తును స్తంభింపచేసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు 2 వర్గాలకు తాత్కాలిక గుర్తులు కేటాయించే అవకాశం ఉంది. దేశంలోనే అతిపెద్దదైన ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసనసభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ రేపు షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ శాసనసభకు 7 విడతల్లో, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసనసభలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఇదివరకే సంకేతాలు ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సన్నాహాలు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రకటన విడుదలైన వెంటనే ప్రవర్తన నియమావళి అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే ఆయా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వానికి ఈసీ సూచించింది. ప్రభుత్వ ప్రదేశాల దుర్వినియోగం, అధికారిక వాహనాల వాడకం, ప్రభుత్వ వెబ్సైట్ల నుంచి రాజకీయ పార్టీల గుర్తుల తొలగింపునకు సంబంధించి ఈసీ సూచనలు చేసింది. రాజకీయ పార్టీలు కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలపై ముందస్తు అనుమతి కోసం జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన పర్యవేక్షక కమిటీలను సంప్రదించాలని తెలిపింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రోజ్ వ్యాలీ కుంభకోణంలో తృణమూల్కు చెందిన మరో ఎంపీని సీబీఐ అరెస్టు చేసింది. ఇప్పటికే ఈ కేసులో డిసెంబర్ 30న ఎంపీ తపస్ పాల్ అరెస్ట్ అయి పోలీస్ కస్టడీలో ఉండగా ఇప్పుడు ఆ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత, లోక్సభ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయను సీబీఐ అదుపులోకి తీసుకుంది. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న సుదీప్ అరెస్ట్ సంచలనంగా మారింది. రోజ్ వ్యాలీ కేసులో సుదీప్ ను మొట్టమొదటిసారి విచారణకు పిలిచిన సీబీఐ 4 గంటల పాటు విచారణ అనంతరం అరెస్టు చేసింది. అంతకుముందు కేంద్రం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసులో తనను విచారణకు పిలిచినట్లు సుదీప్ ఆరోపించారు. రోజ్ వ్యాలీలో 17,000 కోట్ల రూపాయల మేర గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. నవంబర్లో దేశ మౌలిక వసతుల రంగం పుంజుకుందన్న గణాంకాలు సహా ఆసియా విపణుల నుంచి వెలువడ్డ సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గత సెషన్లో 31 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ 48 పాయింట్లు పెరిగింది. ఈ ఉదయం 26,617 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో అమ్మకాల ఒత్తిడికి గురై 26,488 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ దశలో విద్యుత్, లోహ, చమురు, సహజ వాయువు, వైద్యం, స్థిరాస్తి రంగాల్లో వాటాల కొనుగోళ్ల ద్వారా లభించిన మద్దతుతో పుంజుకున్న సూచీ 26,724 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 26,643 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 13 పాయింట్లు పెరిగి 8,192 వద్ద ముగిసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ పరిపాలకుల పేర్లు సూచించే కమిటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రముఖ న్యాయవేత్త ఎఫ్ఎస్ నారిమన్ ప్రకటించగా ఆయన స్థానంలో సుప్రీంకోర్టు మరో న్యాయవాది అనిల్ దివాన్ను చేర్చింది. 2009లో బీసీసీఐ తరపున తాను న్యాయవాదిగా వ్యవహరించినందునే కమిటీలో ఉండలేకపోతున్నట్లు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనానికి నారిమన్ తెలిపారు. ఈ మేరకు కమిటీలో మార్పులు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కమిటీలో గోపాల్ సుబ్రహ్మణ్యం సభ్యుడిగా ఉండగా అనిల్ దివాన్ ఆయనతో కలిసి పనిచేయనున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు, కార్యదర్శిపై వేటు వేసిన సుప్రీంకోర్టు 2 వారాల్లో బోర్డుకు పరిపాలకులను నియమించాలని కమిటీకి నిర్దేశించింది. ప్రధానాంశాలు మరోసారి. సహజ వనరులు సమర్థ వినియోగంతోనే దేశ ప్రగతి సాధ్యమన్న ప్రధాని, పరిశోధనల్లో సామాజిక బాధ్యత ప్రతిబింబించాలని శాస్త్రవేత్తలకు పిలుపు. ప్రపంచ స్థాయి ప్రయోగాలను ప్రాథమిక దశలోనే చేపట్టాలన్న మోదీ, సామాన్యుడి అవసరాలు తీర్చడమే లక్ష్యం కావాలని సైన్స్ కాంగ్రెస్ లో సూచన. యువశక్తితోనే భారత్ అగ్రరాజ్యంగా ఎదుగుతుందన్న చంద్రబాబు, ప్రధాని మోదీ చేపట్టిన సంస్కరణలు అందుకు దోహదం చేస్తాయని స్పష్టీకరణ. తెలంగాణలో మత్స్య పరిశ్రమను సుసంపన్నం చేస్తామన్న కేసీఆర్, మత్స్య కార్పొరేషన్, 2 ప్రత్యేక కళాశాలలు ఏర్పాటు చేస్తామని శాసనసభలో ప్రకటన. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై స్టే ఎత్తేసిన హైకోర్టు, తాగునీటి అవసరాలకే వినియోగిస్తామన్న తెలంగాణ ప్రభుత్వ హామీతో ఉత్తర్వులు. సమాజ్వాదీ పార్టీలో సయోధ్య ప్రయత్నాలు మరోసారి విఫలం. ములాయం, అఖిలేష్ చర్చల్లో కరువైన ఏకాభిప్రాయం, ఎన్నికల గుర్తు దక్కించుకునే ఎత్తులు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు. ఈ నెల 31న రాష్ట్రపతి ప్రసంగం, ఫిబ్రవరి 1న ఉభయ సభల ముందుకు 2017-18 ఆర్థిక పద్దు.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.